సార్వత్రిక ఎన్నికల్లో బొక్కబోర్లా పడిన జగన్ పార్టీకి అసలైన కష్టాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. 175కు 175 స్థానాలు గెలుస్తానని విర్రవీగి చివరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని జగన్ ఇప్పుడు పార్టీని నిలబెట్టుకోవడమే గగనమేనన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి త్వరలో అతిపెద్ద దెబ్బ తగలబోతోంది. ఆ పార్టీకి చెందిన పలువురు రాజ్యసభ సభ్యులు వైకాపాను వీడతారని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి రాజ్యసభలో మెజార్టీ లేకపోవడంతో అక్కడ పలు బిల్లులు ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఎన్డీఏ రాజ్యసభలో మెజార్టీ సాధించేందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. దీనిలో భాగంగా ఆంధ్రాలో ఉన్న రాజ్యసభ సభ్యులపై కన్నేసింది. వైకాపాకు రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. వీరందరినీ బీజేపీలో కలుపుకోవాలనే భావనతో ఆ పార్టీ పెద్దలు ఉన్నారని, ఈ అంశం మాట్లాడేందుకే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఢిల్లీకి పిలిపించారని మీడియా వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దక్షిణాదిలో ఎన్డీఏ బలపడేందుకు చంద్రబాబు సహాయం వారు తీసుకుంటున్నారని, దీనిలో భాగంగా వైకాపా రాజ్యసభ సభ్యులను ఎన్డీఏ కూటమిలోకి తెచ్చే బాధ్యత చంద్రబాబుపై పెట్టారని ప్రచారం జరుగుతోంది. వైకాపా రాజ్యసభ సభ్యుల్లో పలువురు ఇప్పటికే అధికార టీడీపీ కూటమిలోకి వచ్చేందుకు యత్నాలు మొదలుపెట్టారు. అయితే ఒక్కొక్కరిని తీసుకోకుండా వైకాపా మొత్తాన్ని విలీనం చేసుకోవాలనే ఆలోచనతో బీజేపీ పెద్దలు ఉన్నారట. వైకాపాకు ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో ఒకరిద్దరు తప్ప అంతా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా టీడీపీ మాత్రం వారిని తమ పార్టీలోకి తీసుకునేందుకు ఒప్పుకోవడం లేదని, వారంతా బీజేపీలోకి చేరితే పార్టీ ఫిరాయింపులు మట్టి తన చేతి కంటదనే భావన చంద్రబాబులో ఉంటుందన్నారు. వారిని ఏ పార్టీలో చేర్చుకోవాలనే విషయంపై అమిత్ షా చంద్రబాబుల మధ్య చర్చ జరుగుతోందని, వచ్చే వారం రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందన్నారు. ఈ రోజు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు రేపు కూడా అక్కడే ఉంటారు. ఆయన ఢిల్లీలో ఒక ఇల్లు తీసుకుంటున్నట్లు, రేపు ఆ గృహానికి పూజలు చేస్తారని, తర్వాత నుండి ఆయన ఎప్పుడు వచ్చినా అక్కడే ఉంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన ఎప్పుడూ ఢిల్లీలో ఇల్లు తీసుకోలేదు. ఈసారి మాత్రం ఆయన తన తత్వానికి విరుద్ధంగా అక్కడ ఇల్లు తీసుకున్నారు. ఎన్డీఏ అవసరాల కోసమే ఆయన అక్కడ గృహాన్ని తీసుకున్నారని, రాబోయే రోజుల్లో ఎన్డీఏలో ఆయన మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తారనే ప్రచారం ఉంది.